స్తోత్రం నాయన. స్తుతి 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 స్తోత్రం 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 నాయన. పరిశుద్ధిగా ప్రేమగా తండ్రి కృపాకరమైన నాయన. గడిచిన పునరుత్థానం నుండి యొక్క పునరుత్థానం వరకు మమ్మల్ని సజీవ లెక్కల నుంచి మరొకసారి నీకు సన్నిధానంలో నిలబెట్టి నేను సృష్టించుకుంటాకు ఆరాధనకు మాకు ఇచ్చిన తాటు బట్టి నీకు ఆరాధిస్తూ స్తోత్రం చేయించుకుంటాం నాయన. ఇంతవరకు మేము చేసిన స్థుతులపై మీరు వాళ్ళ ఆశ్రయంగా ఉండాలని నమ్ముచున్నాను నాయన. రక్షణ నాయన ఇక పూర్వీన అన్న చాంపలలో మీరే ఆధిపత్యం వహించి వాటిలో ప్రభావం పొందని వేడుకుంటున్నాం తండ్రి నాయన. ప్రభా రక్షణ తండ్రి నాయన నాయన ఇక సాయంకాల సమయంలో ప్రవర్తన నాయన ఇక సన్నిధానంలో కూడుకున్న ప్రతి కుమారుడు కుమార్తెను జ్ఞాపకం చేసుకుని ప్రవర్తన మధ్యాహ్నంగా తెలుసుకోవాలంటే నాయన ఎవరు మీ బిడ్డ అవసరాలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు నాయన. ప్రతి ఒక్క అవసరం ఇబ్బందులు మీరే తీర్చి ప్రవర్తన చేయాలి. శాంతి సమాధానం కలిగేసి వెళ్ళుకుంటున్నాం తండ్రి. నాకు మధ్యలో పెట్టిన మళ్ళీ సంక్రమణం చేసుకున్నాను శాంతం వెళ్ళుకుంటున్నాను తండ్రి. అయినా అదే సాయంకాల సమయంలో నైనా డాక్టర్లో ప్రతి బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాను వారికి నైనా ఈ యొక్క COVID-19 నుంచి విడుదల కలిగి చేసే ప్రభుత్వం వివిధ తరాలైనా బిడ్డలు కూడా విసర్జించిన భాగ్య వాళ్ళకి తరాలు వెళ్ళుకుంటున్నాను. నువ్వు కార్యం చేస్తున్నావు నమ్ముతున్న ప్రభుత్వం ఏషియా ప్రభావితంగా అదేవిధంగా ఇండియా దేశంలోని ఇతర ప్రాంతంలోని దేశంలో ఉన్న రాష్ట్రంలో బంధువులు కుమార్తెలు తల్లిదండ్రులు బంధుమిత్రులు ఆనందాలు మొక్క చెల్లు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారికి కావాల్సిన సమస్తం మీరు లభించిన దేవుళ్ళ కావాలంతో నిలబడుతున్నాను. ఏషియా ప్రభావితంగా అదేవిధంగా ప్రభావితంగా సాయంకాలంలోనైనా మేము పాటలు చేయాలని వాళ్ళకి ఆశీర్వాదంగా నిలబడుతున్నాం తండ్రి. డాక్టర్ చెప్పబడిన వాడు సందేశం నిలబడుతున్నాం తండ్రి. ఇక సాయంకాల సమయంలో ప్రవర్తన మరొకసారి ఇక కూలి ఆనందంతో మీరు ఆధిపత్యమని మహిళలంతా ప్రభావం పొందమని త్వరలో శక్తిగా నమ్మకం త్వరలో నా ప్రభుత్వ రాష్ట్రాన్ని వేసేటారు అత్యంత పెట్టుకుంటున్నాను తమ తండ్రి. ఆమేన్. మనం అట్లాగే నిలబడి ఈ దినం కోసం ఏర్పాటు చేయడం ప్రత్యేక లేఖన పట్టణము కీర్తన గ్రంథము 9వ కీర్తన. కీర్తనల గ్రంథము 9వ కీర్తన మనం ఉత్తర ప్రతి చరిత్రలో చదువుతున్నాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించను. యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయం బట్టి తీర్పు తీర్చుచున్నావు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుస్తులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తెరిచిపెట్టి ఉన్నావు. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడవై ఉన్నావు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. నలిగిన వారికి తాను మహాదుర్గములను, ఆపత్కాలంలో వారికి మహాదుర్గములను. సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయించు. సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించును. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయాయి, తాము పట్టిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది.
దుస్తులు దేవుని తలచు జనులందరూ పాతాళమునకు దిగిపోవెదరు. యెహోవా లెమ్ము, నరులు ప్రభులకు పోవెదరుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందరుగాక. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా వారికి భయపెట్టము, తాను నరమాతృలని దండు తెలుసుకుందరుగాక. దేవుడు తన పరిస్థితి వాక్యం దీవించుగాక. మనం అట్లాగే నిలబడి మన స్తుతి ఆరాధన పాటలు మనం పాడుతున్నాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉత్సాహంలో మనం పాట పాడుతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఎంతమంది నవ్వుతూ చక్కగా ఆనందంతో నేను దేవుని ఆరాధిస్తాను అన్న వచ్చి చూపించాను. నవ్వుతారు లేదో నాకు తెలియదు, ఎక్కడ మాస్కులు వెళ్తున్నాయి కాబట్టి ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. పాట రానివారు రెండోసారి పాడటానికి ప్రయత్నించండి. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండకండి. పిల్లరా, అన్యులు విగ్రహారాధన చేసిన అన్యులు ఆయా పండుగ దినాల్లో పరవశంతో పులకరించిపోయి నాట్యం చేస్తూ వారి దేవుళ్ళను దేవతలను వారు ఆరాధిస్తారు. అయితే మనము సజీవుడైన దేవుడిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ మొహమాటంగా అమ్మ గట్టిగా పాడతాను అనుకుంటారా, చప్పట్లు కొట్టాను అలా ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏ విధంగా ప్రేరేపిస్తే ఆ విధంగా దేవుని స్తుతించడానికి మీరు సిద్ధపడాలి. ఆత్మని అణిచివేసుకోకూడదు అనమాట. ఒకళ్ళ భాషల నడిపింపు వస్తే భాషతో కూడా ప్రభుని స్తుతించవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మంచిది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ కూడా ఆయన పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధులైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవా మీకు వందనాలు, రాజా మీకు వందనాలు, మహాప్రభు మీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, త్రియేక దేవా మీకు వందనాలు. ఓ వి థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యా మీకు వందనాలు. మీ కలువరి త్యాగమును బట్టి మీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన రక్షణ వస్త్రములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా మీ ఆత్మ నిప్పుదలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. దయచేసి అందరూ కూడా ఒక్క నిమిషం ప్రభుని స్తుతించవలసిందిగా కోరుతూ ఉన్నాం. స్తుతి ధూపం, స్తోత్ర అర్పణ సీయోనులో ఆయన సన్నిధిలోకి చేరులాగున దగ్గరగా మనం అందరం కూడా దేవుని స్తుతిద్దాం. దయచేసి ఎవరు మౌనంలో ఉండకండి. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా దిగిరము. మీ మహిమ చేత, మీ ప్రభావం చేత ఈ ప్రదేశము నింపబడును గాక. ఓ రబలేషకెదెలె నిఖాలో రబలేషకెదెలె లబ్రాకోషోలో. ఓ వి ఇన్వైట్ యువర్ హోలీ ప్రెజెన్స్ లార్డ్. హల్లెలూయా. నాన్న మీ ఆత్మీయ స్పర్శ చేత ప్రతి బిడ్డ తాకబడును గాక. ఓ రబలేషకెదెలె. వారు ఆరాధిస్తూ ఉండగా ప్రతి బంధకము, ప్రతి అపవాదిగాడు యేసు నామములో తొలగించబడును గాక. స్తోత్రం. హల్లెలూయా. పిల్లల సామెత గ్రంథం 15వ సామెత 3వ వచనంలో యెహోవా కనుదృష్టి ప్రతి ప్రదేశము మీద, ప్రతి స్థలము మీద ఉన్నదని లేఖనము తెలియజేస్తూ ఉండగా, అలాగనే దావీదు భక్తుడు కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఏ సమస్యలో వచ్చావో, ఏ శోధనలో వచ్చావో నాకు తెలియదు, కానీ ఈ మొదటి పాట స్తుతి పాట పాడుతుండగా ప్రభు నిశ్చయముగా నీ ప్రతి శోధనలో, నీ ప్రతి అపజయములో జయమును, విడుదల అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యా, 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 యేసయ్యా. పాడదాం. యేసయ్యా, 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 యేసయ్యా.
కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన
కృపచేన నువ్వు కాచిన యేసయ్యకే కృపచేన నువ్వు కాచిన యేసయ్యకే హల్లెలూయా ఆరాధన ఆరాధన చూస్తాను ప్రయాసపడి భారమోయించిన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభువా. వేదన బాధల్లో ఉన్నప్పుడు ప్రభువా మాకు విశ్రాంతిని నాయన నీ సమస్తాన్ని శిలువ మీద ప్రభువా దారి కోసం అనుగ్రహించినందుకు వందనాలు నాయన. ఇప్పుడు ప్రభువా నాయన తండ్రి వాక్యంలోకి వెళుతూ ఉండగా ప్రభువా నీ దాసుడి ద్వారా నాయన నీ స్వరం ఇచ్చి మాట్లాడమని తండ్రి నాయన మహిమ ఘనత ప్రభావం తండ్రి మీరొక్కరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనందరం కూడా కలిసి మన చర్చ్ యొక్క విజన్ స్టేట్మెంట్ని ఏకస్వరంతో చదువుకుందాం. అందరూ కూడా కలిసి కొత్త నిబంధన వాక్యానుసారమైన పరిచర్యను విస్తరింపచేసి దక్షిణాసియా వాసులను సకల దేశములకు క్రీస్తులకు శిష్యులుగా తీర్చి బలపరచుటకు సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్. అదేవిధంగా మన సంఘం పాస్టర్ గారికి ఇవ్వని వాగ్దానం వచ్చినట్టు కూడా మనం కూడా కలిసి చదువుకుందాం. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గౌరవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను, నీ ప్రాణులను ప్రతిగా జనములను అప్పగించున్నాను. ఏషియా 43:4. దేవునికి మహిమ కలుగును గాక. మరి 10 డేస్లో ప్రతి శుక్రవారం కూడా పాస్టర్ నితిన్ గారు మరి ప్రత్యేకమైన ప్రార్థన జూమ్ ద్వారా నడిపిస్తూ ఉన్నారు. మీరు చాలామంది తెలుసు కనుక అటెండెన్స్ చాలా తక్కువగా ఉంది కనుక మీరు చాలామంది అటెండ్ అయ్యే వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఆశీర్వదింపడాలని చెప్పి మరి పాస్టర్ గారు సంస్థలు అందరూ కోరుకుంటూ ఉన్నారు. దయచేసి ఆ సమయాన్ని వెచ్చించి ఆ జూమ్లో మీరందరూ కూడా జాయిన్ అవ్వాల్సిన మనం చూస్తూ ఉన్నాం.
అంతే. ఈ సమయాన్ని గుడ్ ఫ్రైడే రోజు అంటే ఫ్రైడే శుభ శుక్రవారం రోజు మనకి ఇన్ని రోజులు వారి ఆరాధన ఉందా లేదని ఒక అనుమానం ఉండేది. ఎందుకంటే చర్చ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు కూడా మనకి దాని మీద క్లియర్గా డెసిషన్ అయితే ఏం చెప్పలేదు. మనకి ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే రోజు యథావిధిగా మరి 5 నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఆ యొక్క ఆరాధన ఉంటుంది కనుక గమనించండి. మీరు ఎవరైతే మరి వీలు కాదనుకుంటూ ఉన్నారో ఇప్పటి నుంచే మీ ఓనర్స్ని నాకు పర్మిషన్ అడగండి. గుడ్ ఫ్రైడే రోజు ఆరాధనకి వెళ్ళండి ఈవినింగ్ 5 to 6 అని మీరు పర్మిషన్ తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు మరి అక్కడ చెప్పిన ఆరాధనకి మీ స్నేహితులు కూడా ఆహ్వానించండి. అందరూ మరి గత వారంగా చెప్తూ ఉన్నట్టుగా ఎర్లీగా రండి. 4:45 కంటే 4:45కి రండి. ఆరాధన స్టార్ట్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయదు. దయచేసి సమయాన్ని గమనించి రండి. ఈ సమయంలో మరి మనకి పాస్టర్ నితిన్ గారు వాక్య పరిచయం చేస్తారు కనుక మనందరూ కూడా చప్పట్లు కొట్టి పాస్టర్ నితిన్ గారిని మరి ఆహ్వానిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇది నా పరిశుద్ధ ఆరాధనకి విచ్చేసిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామ పేరిట నా వందన శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆసక్తిని బట్టి మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తా ఉన్నాను. అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే ఈ ఆరాధన వీక్షిస్తూ ఉన్నారో మరి సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ తెలుగు ఆరాధనకి మీ అందరినీ కూడా నేను స్వాగతిస్తూ ఉన్నాను. మా సంఘం తరఫున మీ అందరికీ కూడా నా శుభవచనాలు తెలియజేస్తా ఉన్నాను. నల్ల వచ్చినటువంటి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ శ్రేష్టమైన జీవవాకును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ సమయమందు సిలువ ధ్యానంలో మీరు పొందిన సిలువ శ్రమలను మేమందరం ధ్యానిస్తూ ఉండగా మీ లేఖనాల్లో ఉన్న జీవపు సత్యములను మేము గ్రహించే పరలోక సంబంధమైన జ్ఞానమును మా అందరికీ దయచేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము. నీ దీనదాసులైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ నోటి బోరగా నన్ను వాడుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే నూతనంగా ఎవరైనా ఈ ఆరాధనకు వచ్చి ఉంటే మిమ్మల్ని ప్రత్యేకంగా స్వాగతిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించుగా ఆశీర్వదించుగా. ఈ క్రీస్తు శ్రమ దినాల్లో మన భాషలో ఈ లెంట్ సీజన్లో ఈ దినాన్ని నేను ఏర్పరుచుకున్న సందేశాంశం ఏంటంటే మేడగది నుండి గోల్గొత్తా కొండ వరకు యేసయ్య తన చివరి గడియల్లో అనగా చివరి 24 గంటల్లో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఏంటి, లోతైన విశ్లేషణతో అనేకమైన చారిత్రాత్మక ఆధారాలతో కొన్ని నూతనమైన విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఈ నా సందేశాన్ని నేను సిద్ధపరుచుకున్నాను. కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి. రాసుకోగలిగిన వారైతే రాసుకోండి, రాసుకోలేని వారైతే మరింత శ్రద్ధగా విని హృదయ పలక మీద వాటన్నింటినీ మీరు చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆఖరి 24 గంటల్లో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటో ఒక్కొక్కటిగా నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. పిల్లరా, మొత్తం మానవ చరిత్రలో ఒక్క దినములో 12 గంటల వ్యవధిలో ఒక నరహంతకుడు కానీ, ఒక కరుడు కట్టిన నేరస్తుడు కానీ, ఉగ్రవాది కానీ, ఒక దొంగనే కానీ 12 గంటల వ్యవధిలో 6 సార్లు న్యాయస్థానం ముందు
ఎవరిని తీర్పు తీర్చలేదు. 12 గంటల వ్యవధిలో 6 సార్లు న్యాయం ముందు తీర్పు నిమిత్తమై నించున్న కరుగట్టిన నేరస్తుడు ఎవరు కూడా చరిత్రలో లేడు. అయితే మన ప్రియరక్షకుడైన యేసయ్య నీ మీద, నా మీద, నీ కుటుంబం మీద, నా కుటుంబం మీద, నశించిపోయిన మానవ జాతి మీద ఆయన కలుగున్న అమితమైన ప్రేమను బట్టి మన నిమిత్తమై 6 మార్లు ఆయన తీర్పు సింహాసనం ఎదుట మౌనంగా నిల్చున్నాడు. ప్రియులారా, అలాగే తర్వాత విషయాన్ని జ్ఞాపకం చేసి నేను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే 3 సార్లు మత సంబంధమైన న్యాయాధిపతుల ముందు ఆయన తీర్పు తీర్చబడ్డారు. మరొక 3 సార్లు రాజకీయ సంబంధమైన న్యాయాధిపతుల ముందట ఆయన తీర్పు తీర్చబడ్డాడు. మత సంబంధమైన లేదా మత సంబంధమైన న్యాయాధిపతుల ముందుట యేసయ్య క్రీస్తు మెస్సయ్య అని ప్రకటించుకున్నట వలన ఆయన తీర్పు తీర్చబడితే, రాజకీయ సంబంధమైన న్యాయాధిపతుల ముందట క్రీస్తు యూదుల రాజుగా ప్రకటించుకుంటూ ఉన్నాడు అన్న విషయం మీద 6 మార్లు 12 గంటల వ్యవధిలో 6 సార్లు మౌనముగా ఈ అధికారుల ముందట ప్రభు తలదించుకొని మన కొరకు నిలబడ్డారు. పిల్లగా, ఇప్పుడు నేను మీలో ఎవరన్నా లేచి నిలవబడమని చెప్పి నువ్వెందుకు ఆ తప్పు చేస్తావు నాకు తెలిసిందని అందరూ ముందు అడిగితే మరుసటి ఆదివారం ఆరాధనకి మీరు వస్తారా? పాస్టర్ గారి గురించి బయట బాగా చెప్తారా? మా పాస్టర్ గారు అండి స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ప్రతి లోపాన్ని కూడా ఖండిస్తారండి, ప్రతి లోపాన్ని కూడా సరి చేస్తారండి, మాకు ఇలాంటి పాస్టర్ కావాలండి, నేను ఆ సంఘానికి వెళ్తాను అంటారా? అందరూ ఆదివారం నుంచి మీరు మన మనసులో నడుచుకుంటుంది, మన అహము నడుచుకుంటుంది పిల్లల. కానీ యేసయ్య మన నిమిత్తమై, మన రక్షణ నిమిత్తమై, మన మీద అమితమైన ప్రేమను బట్టి 6 సార్లు చేయని తప్పుకి, అండర్లైన్ చేయని తప్పుకి 6 సార్లు తీర్పు తీర్చబడ్డారు. పిల్లల, యేసయ్య యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే మరణము ఆయన పుట్టిన దినం మొదలుకొని ఆయన వెంబడిస్తూనే ఉంది. మీరు 3 సువార్తలు చదివినట్లయితే ఎన్ని మార్లు ప్రభు మరణం నుండి తప్పించబడ్డారు ఎప్పుడన్నా గమనించారా? 3 సువార్తలు మీరు జాగ్రత్తగా చదివితే ఆయన పుట్టిన దినం మొదలుకొని కలువరిలో మరణించే సమయము, ఆ వ్యవధిలో ఎన్నిసార్లు మరణం నుండి తప్పించబడ్డారు ఎవరు చెప్తారా? ఎన్నిసార్లు ఏ సందర్భాల్లో ప్రభు మరణం నుండి తప్పించబడ్డారు చెప్పండి. అందరికీ తెలుసు. మొదటి సందర్భం ఏంటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 18వ వచనం వరకు చదివినట్లయితే ఆయన పుట్టిన వెంటనే తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టిన వారిని చూడటానికి చరిత్రకారులు చెప్పే విషయం ఏంటంటే వారి పేర్లు 3 జ్ఞానుల పేర్లు అంటే కాస్పర్, మెల్చోర్, బెల్తసార్. ఒకరు పర్షియా దేశం నుండి, మరొకరు ఇథియోపియా దేశం నుండి, అలాగనే మరొకరు పర్షియా, ఇథియోపియా, ఈజిప్ట్ దేశం నుండి వారు రావడం జరిగింది. ప్రియులారా, వారు ఎప్పుడైతే హేరోదు దగ్గరకు వచ్చి యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగినప్పుడు హేరోదు మహా ఆగ్రహం తెచ్చుకొని నాకు పోటీగా ఇంకొక రాజా అని రహస్యంగా తన సైనికులతో ఆ యొక్క శిశువుని హతము చేయమని చెప్పినప్పుడు ఆనాడు పిల్లరా బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో 180 మంది 2 సంవత్సరాల లోపు చిన్నబిడ్డల్ని హతము చేయడం జరిగింది. మీరు ఇజ్రాయేల్ యాత్రకు వెళ్ళినట్లయితే యేసయ్య పుట్టిన స్థలంలో ఆ పక్కనే 8 సమాధులు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నాయి. ఈరోజు రోమా సైనికుల చేత చంపివేయించిన 180 మంది చిన్న బిడ్డల్లో ఇంచుమించు 8 మంది సమాధులు ఇప్పటికీ ప్రభు పుట్టిన చోటు ఎక్కడైతే ఇజ్రాయేల్ దేశంలో యాత్రకి వెళ్తామో ఆ పక్కనే వారి సమాధులు ఇప్పటికీ ఉన్నాయి. ఇది చారిత్రాత్మక రుజువు. ప్రియులైన దేవునికి స్తోత్రం. ఆయన పుట్టిన దినమే మరణము ఆయన వెంబడిస్తా ఉంది. మీరు చరిత్రలో చూసుకున్నప్పుడైతే జర్మనీ దేశంలో పుట్టిన హిట్లర్ గురించి మీ అందరికీ తెలుసు. ప్రియులారా, 60 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్లో వేసి నిర్దాక్షిణ్యంగా చంపి వేసిన కిరాతకుడు. అలాగే 2వ ప్రపంచ యుద్ధానికి కారణమైన వ్యక్తి
జర్మనీ దేశంలో పుట్టినటువంటి హిట్లర్ ఆ రెండో ప్రపంచ యుద్ధంలో 5 కోట్ల పైగా జనాభా చనిపోయినట్టు పిల్లల ప్రపంచ వ్యాప్తంగా. అలాంటి కరుడుగట్టిన కఠినుడైన హిట్లర్ పుట్టినప్పుడు, అతను పసికందుగా ఉన్నప్పుడు మరణము ఆయన వెంబడించలేదు పిల్లల. ఆయన పుట్టిన సమయం ముందు అప్పటి అధికారులు ఒలిగిపోయి అతన్ని చంపడానికి వెంబడించలేదు. అలాగే రష్యా దేశంలో గొప్ప రెవల్యూషన్ తీసుకొచ్చిన లెనిన్ పుట్టినప్పుడు కూడా పిల్లల పసికందుగా ఉన్నప్పుడు అతన్ని చంపడానికి ఎవరు రాలేదు. వీరందరి వలన అనేక మంది మరణించారు, వారు చేసిన తిరుగుబాటును బట్టి, సంస్కరణ బట్టి. అలానే చైనా దేశంలో కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చిన మావో పుట్టినప్పుడు కూడా అతను పసికందుగా ఉన్నప్పుడు కత్తులు ఆయన మీద వేలాడలేదు. అప్పుడు రాజకీయ సంబంధిత నాయకులు ఉలికిపోయి అతన్ని చంపడానికి రాలేదు పిల్లరా. కానీ మన ప్రియ రక్షకుడైన యేసయ్య పుట్టిన వెంటనే కత్తులు ఆయన మీద వేలాడిన, మరణపు కత్తులు ఆయన మీద వేలాడిన పిల్లరా. మరణము ఆయన వెంబడిస్తానే ఉంది. తర్వాత లూకాసు సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదివినట్లయితే, ఆయన 40 దినాలు ఉపవాసమును ముగించుకొని పరిశుద్ధాత్మ అభిషేకముతో తన పుట్టి పెరిగిన 22 సంవత్సరాలు ఆయన పుట్టి పెరిగిన నజరేతునకు వచ్చి అలనాడు సమాజ మందిరంలో లేఖనాలు తెరిచి, ప్రభు ఆత్మ నా మీద ఉండెను, ఆయన గిరులకు సువార్తను ప్రకటించినప్పుడు, అలాగే చెరలో ఉన్న వారిని విడిపించినప్పుడు, అలాగే నలిగిన వారిని విడిపించినప్పుడు, ప్రభు హితవత్సవము ప్రకటించినప్పుడు ఆయన నన్ను పంపి ఉన్నాడని చెప్పగానే సమాజ మందిరంలో ఉన్న యూదా మత పెద్దలందరూ కూడా ఆగ్రహంతో కోపం తెచ్చుకొని, నీవు మెస్సయ్యగా నిన్ను నువ్వు ప్రకటించుకుంటావా, దేవదూషణ చేస్తావని 3 కిలోమీటర్లు ప్రభుని ఈడ్చుకుంటూ వెళ్ళి నజరేతు పట్టణము కొండ మీద నిర్మించబడిన పట్టణం, 170 అడుగులు గల ఆ కొండ మీద నుంచి ప్రభుని తోసివేయడానికి, ఆయన చంపడానికి ప్రయత్నించినప్పుడు ప్రభు అక్కడి నుంచి తప్పించుకున్నారు. మరణము ఆయన పరిచయంలో కూడా ఆయన వెంబడిస్తా ఉంది ప్రియులరా. తదుపరి యోహాను సువార్త 8వ అధ్యాయము 56 నుండి 59 వచనాలు చదివినట్లయితే, ఆ యొక్క యెరూషలేము దేవాలయం పక్కన కొరింథీ స్తంభాల కింద యేసుక్రీస్తు ప్రభువుతో పరిసయ్యులందరూ కూడా తర్కిస్తూ ఉన్నారన్నమాట. ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ తండ్రి అయిన అబ్రహాము ఈ దినము చూచుటకు ఎంతో ఆశించను, ఆయన చూచి ఆనందించను, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానని మీతో నిశ్చయముగా చెబుతున్నాననగానే వాళ్ళు పన్ను కొరుకుతూ రాళ్ళు రువి ప్రభుని చంపడానికి ప్రయత్నించినప్పుడు అక్కడి నుంచి ప్రభు తప్పించుకున్నారు. నీవు చూస్తే 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాము ఉన్నప్పుడు, అబ్రహాంకి మునిపే ఉన్నావని నువ్వు ఎలా ప్రకటించుకున్నావు, దేవదోషణ చేస్తున్నావు అని పరిసయ్యులందరూ కూడా రాళ్ళతో రువి చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రియులరా అక్కడి నుంచి ప్రభు తప్పించుకోవడం జరిగింది. తదుపరి యోహాను సువార్త 10వ అధ్యాయము 30 వచనం నుండి 33వ వచనం వరకు చదివినట్లయితే, ఎప్పుడైతే యేసయ్య నేను తండ్రిని ఏకమై ఉన్నామంటే నువ్వు దేవునికి సరి సమానంగా పోల్చుకుంటావా, ఆపాదించుకుంటావా అని రాళ్ళు రూపి మరలా ఆయన చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసయ్య అక్కడి నుంచి జారుకోవడం జరిగింది ప్రియులరా. తదుపరి లూకాసు సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో, యేసయ్యకి కలుగుతున్న జన ఆదరణ బట్టి అనేక మంది యూదులందరూ కూడా యేసయ్యని వెంబడిస్తూ ఉంటే, అప్పటి రాజు అయినటువంటి అనగా హేరోదు కుమారుడైనటువంటి హేరోదు ఆంతిపాస్ రహస్యంగా ఒక ఆజ్ఞ విడుదల చేస్తాడు. అదేంటంటే రహస్యంగా క్రీస్తుని చంపివేయండి అని తన సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే ఎంతో జన ఆదరణ పొందుకుంటున్న ఈ యేసు ఒకానొక దినాన యూదుల రాజుగా ప్రకటించబడితే మన రాజ్యానికి ముప్పు వస్తుంది, కాబట్టి తిరుగుబాటుదారుని మీరు చంపివేయండి అని చెప్పి ఒక ఆదేశాన్ని పంపించినప్పుడు రహస్యంగా యేసయ్యను వెంబడిస్తున్న కొంతమంది పరిసయ్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, హేరోదు మిమ్మల్ని చంపాలనుకుంటా ఉన్నారు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ప్రభుకి చెప్పడం జరిగింది ప్రియులారా. మరణము ఆయన్ని వెంబడిస్తానే ఉంది. అనేక సందర్భాల్లో మరణము వెంబడిస్తున్నప్పటికీ ఆయా సందర్భాల్లో నుండి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన తప్పించుకుంటూ వచ్చారు పిల్లరా. అయితే ఇప్పుడు ఆయన మరణించే గడియ వచ్చేసింది. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము,
తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. శిష్యులతో చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను లోకముని విడిచిపెట్టి వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నది. తదుపరి లేఖనాలు మీరు చదివినట్లయితే పిల్లల పస్కా విందుని ఆచరించడానికి ప్రభు సిద్ధపడుతూ ఉన్నాడు. నేను చెప్పాను కదా, పస్కా విందు దగ్గర నుండి గోల్గొత్తా కొండ వరకు లోతైన విశ్లేషణ రాను ఆదివారంలో నేను తెలియజేస్తా. ఆ గడియ ప్రభు మరణించిన గడియ, ఆయన మరణ గడియలు ఏ దినం అంటే పిల్లరా, రోమా క్యాలెండర్ ప్రకారం, రోమా క్యాలెండర్ని జూలియన్ క్యాలెండర్ అంటారు పిల్లరా. ఏయుసి 785వ సంవత్సరం నిస్సాన్ మాసము 15వ తారీఖున పిల్లల యేసయ్య మరణించడం జరిగింది. ఆయన మరణ గడియ సమయం అది పిల్లరా. ఏయుసి అనగా అప్ ఊర్బే కొందిత అనగా రోమ పట్టణ నిర్మాణము అనంతరము. ఇప్పుడు మనము ఆచరిస్తున్న వాడుతున్న క్యాలెండర్ ఏంటంటే పిల్లరా, జార్జియన్ క్యాలెండర్ అంటారు. జార్జియన్ క్యాలెండర్ కాలమాన ప్రకారము 7:30 ఏప్రిల్ 6వ తారీఖున ప్రభు మరణించిన దినము గడియ పిల్లరా. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పస్కా విందుని ఆచరించడానికి యేసయ్య తన శిష్యులందరినీ కూడా సిద్ధపరుస్తూ, మీరు స్క్రీన్లో చూసినట్లయితే ఆయా డ్రాయింగ్స్లో పెయింటింగ్స్లో ఈ పస్కా విందు ఎలా ఉంటుందంటే, టేబుల్ మీద వాళ్ళందరూ కూడా కుర్చీలో కూర్చొని వాళ్ళు పస్కా విందు ఆచరించినట్లుగా మరి మైకిల్ యాంగిల్లో వేసిన ఆ బొమ్మలు అలా చూస్తాం. కానీ ఆ దినాల్లో టేబుల్ లేవు పిల్లరా. వాళ్ళు తివాచీలు వేసుకొని అలాగా కింద కూర్చొని కాళ్ళు వెనక పెట్టి ఎడమ చేయి ఆ బల్ల మీద పెట్టి వారు పస్కా విందుని ఆచరించారు. దయచేసి గమనించాలి. యేసయ్య మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదివినట్లయితే, తన ఇద్దరు శిష్యులు ఉన్నటువంటి బర్తలోమియో అలాగనే జలోతుగా పిలువబడిన సీమోను వారిరువురిని పిలిచి ప్రభు అంటారు, ఇంటికి నచ్చమండి. బర్తలోమియో, సీమోను, మీరు యూదాసు దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని క్షమించాలి. మీరు యెరూషలేము ప్రవేశించిన పిమ్మట ఒక కొండని మోసుకుంటూ ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఆ వ్యక్తిని మీరు వెంబడిస్తూ ఆ కొండ మోసుకుని వెళ్తున్న వ్యక్తి ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో మీరు ప్రవేశించి ఆ ఇంటి యజమానిని బోధకుడు పస్కా విందును ఆచరించడానికి స్థలము ఎక్కడ సిద్ధపరిచారు అని మీరు ఆ ఇంటి యజమాని అడగాలంటారు. ఆ దినాల్లో ప్రియులరా, పాలస్తీనా దేశంలో ఈ కుండలు స్త్రీలే మోసేవారు, పురుషులు మోసేవారు కాదు. ఒకవేళ ఏ స్త్రీ అయితే కుండ మోసుకొని వెళ్తుందా అని ప్రభు చెప్పినట్లయితే అనేక మంది స్త్రీలు ఉంటారు అక్కడ. కాబట్టి ప్రత్యేకంగా ఒక పురుషుడు అని ప్రభు చెప్పడం జరిగింది. బర్తలోమియో అలాగనే జలోతుగా పిలువబడిన సీమోను పస్కా విడిది గది సిద్ధపరచడానికి వెళ్ళిపోయారు పిల్లరా. మరొక ఇద్దరు శిష్యులైనటువంటి యోహాను అలాగే పేతురుని ప్రభు చెప్తారు, యూదాసు దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని పస్కా గొర్రె పిల్లను మీరు సిద్ధపరిచి దేవాలయంలో దాన్ని అర్పించి దాని మాంసమును మీరు తీసుకొని రండి అని వారిని కూడా పంపించడం జరిగింది ప్రియులరా. ఈ పస్కా అనేది యావే దేవుడు పాత నిబంధన చరిత్రలో నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడే రాత్రికాల సమయంలో మరణ దూత ఇశ్రాయేలు దేశం మీదకి వస్తున్న ఆ తరుణంలో ఆ మరణ దూత ఆ మరణము నుండి తప్పించబడడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆదేశించి, మీరు మీ ద్వారబంధముల మీద రక్తము పస్కా గొర్రెను వధించి దాని రక్తమును హిస్సోపుతో చిలకరించినట్లయితే సంహరణ దూత మీ గృహాలు దాటి వెళ్ళిపోతాయి. మీ గృహాలు తప్పించి ఏ గృహాల మీద అయితే ఈ పస్కా గొర్రెపిల్ల రక్తం ఉంటుందో వారు కాపాడబడతారు. మిగతా గృహాల్లో ఉన్న తొలిచూలు కుమారులే గాని జంతువులే గాని సంహరించబడతాయి అని దేవుడు ఆదేశించినప్పుడు వారి ప్రకారంగా చేయడం జరిగింది. పస్కా అక్కడ ప్రారంభమైంది ప్రియులరా. తదుపరి ఈ పస్కా విందు ఆచరించే సమయంలో ఆ మేడగదిలో ఇప్పుడు ప్రవేశించారు యేసయ్య 10 మంది శిష్యులు. మేడగదిలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా యేసయ్య చేసిన పని ఏంటంటే 10 మంది శిష్యుల యొక్క
పాదాలు కడగడం జరిగింది ప్రియులరా. అక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, మీరు పరిచర్యలో దాసులుగా ఉండాలి కానీ యజమానులుగా పెత్తనం చలాయించిన వారిగా మీరు ఉండకూడదు, మీరు దాసులుగా ఉండాలి అని యేసయ్య తనను తాను తగ్గించుకొని, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రియులరా, ఆ దినాల్లో ఇశ్రాయేలు దేశంలో ఉన్న సంస్కృతి ఏంటంటే, ఎప్పుడన్నా అతిథులు యూదుల యొక్క గృహాలు దర్శించినప్పుడు ఆ గృహంలో ఉన్న దాసులు మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఆ అతిథి యొక్క కాళ్ళు కడగాలి. అలాగే గృహ యజమానుడు ఏం చేస్తాడంటే ఒలివ నూనెతో తలకి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడు అనమాట. కాబట్టి వీరందరూ అతిథులు కదా, ప్రభు అతిథులుగా వాళ్ళని భావించి తనను తాను దాసులుగా చేసుకొని వారి పాదాలు అడగడం జరిగింది పిల్లరా. మరి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న సుమాత్రత ఏంటంటే, మనము దాసుని హృదయం అనగా క్రీస్తు యొక్క సేవ హృదయాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం తగ్గించుకోవాలి. కొన్నిసార్లు మనకు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవహేళనలు వస్తాయి. ఆ సమయాల్లో ఏంటంటే మనం తగ్గించుకొని ఆ పరిస్థితులకు అప్పగించుకొని ప్రభు ప్రేమని మనం కనపరిచే వారిగా ఉండాలి పిల్లరా. వాక్యం చెప్పడం, పాటలు పాడటం, వాయిద్యాలు వాయించడం, ప్రార్థన చేయడం అందరూ చేస్తారు. అని నీకు వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా నిన్ను తగ్గించుకొని ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కృప, కనికరాన్ని మనం కనపరిచినప్పుడే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తారు. ఇంటికి లేక చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు దేవ స్వభావమునందు పాలివారవుటకు మనకు అనుగ్రహించాను. మనం ఆశీర్వాదాలు బట్టి ఆనందిస్తూ ఉంటాము. కానీ ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే ప్రియులారా, క్రీస్తు యొక్క స్వభావంలో మనం ఎంతవరకు మార్చబడుతూ ఉన్నాము. ఒకవేళ మీ యజమానులే చేయడానికి మిమ్మల్ని తిడతారు, మిమ్మల్ని దూషించవచ్చు, తప్పుగా చేసి మాట్లాడవచ్చు. కానీ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం అనుకుంటారు, మంచివారికే మాత్రమే కాదు కానీ కఠినమైన వారి కింద కూడా మనము మౌనముగా భరిస్తూ సహిస్తూ మన పని మనం కొనసాగించాలి. ఏదో రోజున మన ప్రేమను బట్టి, మన తగ్గింపును బట్టి వారు కన్విక్ట్ అవుతారని మన పరిశుద్ధాత్ముడు వారిని కన్విక్ట్ చేస్తాడు, ఒప్పింప చేస్తాడు. అరే నీ మాట్లాడినానే, కానీ నేను ఎప్పుడు తిరుగుబాటు చేయలేదేంటి, తిరిగి ఒక మాట కూడా లేదేంటి, ఏంటి అసలు ఈ ప్రేమ, ఏంటి అసలు ఈ తగ్గింపు, ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటున్నారు అని వాళ్ళు మీరు చేస్తున్న భక్తి గురించి, మీరు ఆరాధిస్తున్న దేవుడి గురించి తెలుసుకోవడానికి మొదలు పెడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తదుపరి యేసయ్య శిష్యులతో కలిసి పస్కా విందు ఆచరించడం ప్రారంభించారు పిల్లల. ఈ పస్కా విందు ఆచరించే సమయంలో వారి బల్ల మీద 8 రకాల వస్తువులు ఉన్నాయి. 8 రకాల వస్తువులు శిష్యులు ప్రభుతో ఈ పస్కా విందు ఆచరించడానికి 8 రకాల వస్తువులు సిద్ధపరుచుకున్నారు. ఆ ఒక్కొక్కటి ఏంటంటే, మొదటిగా పిల్లల 7 ఏళ్ల వయసు గల గొర్రె పిల్ల లేదా మేక పిల్ల. మొదటిగా ఈ గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ యెరూషలేము దేవాలయంలో పాప పరిహారార్థ బలిగా అర్పించి, యాజకుడు తన భాగము తను తీసుకున్న తర్వాత మిగతా భాగము అర్పించిన వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి అది గృహంలోకి తీసుకొచ్చి కుటుంబంతో అతను పస్కా మీద ఆచరించే సమయంలో ఆ మాంసము, ఏ మాంసము, యెరూషలేము దేవాలయంలో అర్పించిన ఆ మాంసాన్ని బల్ల మీద సిద్ధపరుచుకుంటాడు పిల్లరా. అలాగే యూదులు వారు ఇది సంవత్సరాలు గడిచే కొద్దీ ఎప్పుడైతే యావే దేవుడు నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆదేశించారో ఆ సమయం మొదలుకొని ప్రియులరా ప్రభు యొక్క మరణం వరకు వారు జరిగిస్తూనే వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క గొర్రెపిల్ల క్రీస్తునకు సూచనగా ఉన్నది. రెండవది 3 పులియని రొట్టెలు వారు ఆ బల్ల మీద ఏర్పాటు చేసుకోవాలి. ఈ పులియని రొట్టెలు దేనికి వారు బల్ల మీద పెట్టుకుంటారంటే, ఐగుప్తు దేశమును విడిచిపెట్టి వెళ్ళే ఆ ముందు రోజు రాత్రి మొట్టమొదటిసారిగా పస్కాని ఆచరించినప్పుడు వారు పులియబెట్టని రొట్టెలు చేసుకోవడానికి, పులియబెట్టని రొట్టెలు చేసుకోవడానికి వారికి సమయం లేదు పిల్లలు. కాబట్టి వారు త్వరగా పులియని రొట్టెలు వారు తినేసి బయలుదేరడం జరిగింది. కాబట్టి 3 పులియని రొట్టెలు ఆ రాత్రిని జ్ఞాపకం చేసుకుంటూ వారి బల్ల మీద పెడతారు. మూడవది ఒక పాత్రలో ఉప్పు నీళ్లను వాళ్ళు పెడతారు. అక్కడ
మీరు నాకు చూసిన ఆ ఇమేజ్ లో బల్ల ఉంది కదా, ఆ బల్ల మీద 8 వస్తువులు ఉండాలి ప్రియులరా వాళ్ళు ఆచరించే సమయంలో. ఈ ఉప్పు ఉప్పు నీళ్ళు కలిగిన ఆ పాత్రని ఎందుకు బల్ల మీద పెడతారంటే 430 సంవత్సరాలు మా పితరులు చేదైన అనుభవాన్ని ఐగుప్తు దేశంలో వారు అనుభవించారు. వారు అనుభవించిన చేదైన అనుభవాన్ని బట్టి ఆ ఉప్పుతో కలపబడిన ఆ నీటిని పాత్రని వారు బల్ల మీద పెట్టేవారు ప్రియులరా. తదుపరి హిస్సోపుని వారు బల్ల మీద పెట్టేవారు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆ పస్కా గొర్రెల యొక్క రక్తాన్ని హిస్సోపుతో వారు ద్వారబంధముల మీద చిలకరించడం జరిగింది. ఈ హిస్సోపు అనబడిన ఆ మొక్క నైలు నది తీరాన, అలాగనే యోర్దాను నది తీరాన మొలిచే మొక్క ప్రియులరా. ఆ పాత్రలో రక్తం ఉంటే సరిపోదు. రక్తంలో ఉన్న పాత్ర ఏం చేయాలి? ఇంటి యజమానుడు హిస్సోపుతో ఉంచి ద్వారబంధముల మీద చిలకరించాలి. ఈనాడు మనం ఎలాగైతే యేసు రక్తము ద్వారా పాప దాసత్యము నుండి, నరక దాసత్యం నుండి మనం ఎలాగైతే విడిపించబడ్డామో, ఆనాడు పస్కా గొర్రెల యొక్క రక్తము ద్వారా మరణం నుండి వారు తప్పించబడడం జరిగింది ప్రియులరా. వారు ఈ 4 సిద్ధపరచుకున్న తర్వాత ఏం చేస్తారంటే హిస్సోపును తీసుకొని ఉప్పు నీళ్ళు కలిగిన పాత్రలో ఈ హిస్సోపును ముంచి ఆ పస్కా గొర్రెల యొక్క మాంసం మీద దాన్ని చిలకరిస్తారు. చిలకరించి వారి పితరులు నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఏ విధంగా అయితే చేశారో వాటిని చేస్తూ ఆ సన్నివేశాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకు ఈ ఆచారాన్ని లేదా ఈ పండుగను ప్రతి సంవత్సరం కూడా యావే దేవుడు పాత నిబంధనలు చేయించారంటే వారి పితరుల పట్ల, అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క పితరుల పట్ల దేవుడు వారి పక్షంగా ఉండి వారికి చేసిన అద్భుతాలు, మేలులన్నీ కూడా రానున్న తరాలన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి. వీటిలో చిన్నపిల్లడు అడుగుతాడు కదా, నాన్న ఎందుకు ఏర్పాటు చేశారు, ఇది ఎందుకు మనం చేయాలంటే, రాన్న నువ్వు కూర్చో, మన పితృలకి కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రిందట ఈ విధంగా జరిగింది. అప్పుడు మనం ఆనందిస్తున్న దేవుడు వారి పక్షంగా ఉండి ఆ యొక్క దాస్యత్వం నుండి వారిని విడిపించాలని తరతరాలు యావే దేవుడి గురించి చెప్పుకోవడానికి ఇది ఆచరించవలసిందిగా దేవుడు ఆదేశించడం జరిగింది. తదుపరి పిల్లల 5 రకాల చేదు కూరలు వారు బల్ల మీద ఏర్పాటు చేసుకోవాలి. ఆ చేదు కూరలు ఏంటంటే లాటిస్, హార్ష్ రాడిష్, అలాగనే ఎండేవు, అలాగనే హార్ష్ సౌండ్ అంటారు పిల్లల. ఈ యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో ఉంటే మన దేశంలో 5 రకాల చేదు కూరలు వారు పెట్టుకోవాలి అక్కడ. ఇది దేనికి సూచనగా ఉందంటే 430 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు అనుభవించిన దాసత్వము, ఆ దాసత్వములకు సాదృశ్యంగా, ఆ చేదు అనుభవానికి సాదృశ్యంగా ఈ 5 రకాల చేదు కూరలు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. తదుపరి చెరోసెట్ అనబడిన పళ్ళ ముద్ద వారు బల్ల మీద ఏర్పాటు చేసుకుంటారు పిల్లల. ఈ చెరోసెట్ అన్న పళ్ళ ముద్ద 5 రకాల పండ్లతో చేయబడినది. యాపిల్, అలాగనే దానిమ్మ, అలాగనే ఖర్జూరము, అలాగనే అట్టిపండు, అలాగనే బాదం, 5 రకాల పండ్లతో వారు ఒక పళ్ళ ముద్ద తయారు చేసి అది బల్ల మీద పెడతారు. ఈ దేనికి రాస్తారో మీరు నాకు చెప్పాలి. ఇదేం చేస్తారో మీరు నాకు చెప్పాలి. దేని సూచిస్తూ ఇది చేశారు? 430 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్న ఒకే ఒక పని ఏంటంటే ఐగుప్తు దేశంలో వారు మట్టిని పిసికి ఇటుకలు చేయడం ప్రియులారా. వారు పిరమిడ్లు కట్టడానికి రోజంతా మట్టిని, తారుని కలిపి పిసికి ఇటుకలు చేయడం. 430 సంవత్సరాలు వారు పితరులు చేసిన ఆ కఠినమైన పనులను జ్ఞాపకం చేసుకుంటూ దానికి సాదృశ్యంగా పళ్ళ ముద్ద కలిపి అక్కడ పెడతారు. తదుపరి దాల్చిన చెక్క ఒకటి పెడతారు. అదేని పెడతారు మీరు నాకు చెప్పాలి. దాల్చిన చెక్క అదేని సూచిస్తాము నేను చెప్తాను. రాత్రికాల సమయంలో, ఉదయకాల సమయం అంతా వాళ్ళు ఇటుకల్ని తయారు చేసిన తర్వాత గడ్డిని కాల్చి ఈ ఇటుకల్ని దాంట్లో వేస్తారు. గడ్డిని కాల్చి ఇటుకల్ని దాంట్లో వేస్తారు. వారికి నిద్ర కూడా ఉండేది కాదు ప్రియులరా. వాళ్ళు పడుకునేది చాలా కొన్ని గంటలే. అంత కఠినమైన పనులు చేయించేవాళ్ళనమాట. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దాల్చిన చెక్కను తీసి ఈ పళ్ళ ముద్దలో దాన్ని పెట్టి కొంచెం పళ్ళ ముద్దలు తీసుకొని నోట్లో వేసుకొని వాళ్ళు నవ్వుతారన్నమాట. అంటే
430 సంవత్సరాలు ఈ కఠినమైన ఇటుకల పనులు చేస్తూ వారి పితృలు ఎలా నలిగిపోయారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇది చేస్తారు. చివరిది 4 కప్పుల ద్రాక్ష రసాన్ని పస్కా విందు ఆచరించినప్పుడు బల్ల మీద పెట్టుకుంటారు పిల్లరా. ఎందుకు 5 ఉండకూడదు, ఎందుకు 4 ఉండాలంటే ఈ 4 ద్రాక్ష పాత్రలు దేనికి సాదృశ్యంగా ఉందంటే నిర్గమకాండము 6వ అధ్యాయం ఇంటికి చదవండి. 6 నుంచి 8 వచ్చిన చదివితే మొట్టమొదటిసారి 50 ఇశ్రాయేలు ప్రజలతో చేసిన వాగ్దానాలు 4 వాగ్దానాలు. మొదటి వాగ్దానం ఏంటంటే నేను మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపిస్తాను. ఆ వాగ్దానాన్ని చదివి యేసయ్య శిష్యులు ఒక పాత్రలో ఉన్న ఆ యొక్క ద్రాక్ష రసాన్ని వాళ్ళు తాగారు పిల్లలు. అంటే అందరూ పంచుకుంటారు కొద్దిగా. రెండో వాగ్దానము నేను మిమ్మల్ని పాలు తేనె ప్రవహించే దేశంలో నడిపిస్తాను. అలాగే రెండో పాత్రలో ఉన్న ద్రాక్ష రసం అందరూ తాగుతారు. మూడవది అలాగనే నేను మీ దేవుడై ఉంటాను. మూడవ వాగ్దానము అది చదివి వాళ్ళ పాత్రలో అందరూ తాగుతారు. 4వ వాగ్దానము ఏమిటంటే పిల్లరా మీరు నా సొత్తు నా ప్రజలై ఉంటారు అని చెప్పి ఆ వాగ్దానం చదివి లేఖనంలో వారు ఈ పాత్ర తాగుతారు. ఈ పాత్రలో ఉన్న ద్రాక్ష రసాన్ని తాగుతారు పిల్లరా. మొదటి పాత్రలోది తాగినప్పుడు ఈ వాగ్దానం చదివి 113, 114 కీర్తనలు, రెండో పాత్రలో ద్రాక్ష రసం చదివి రెండో వాగ్దానం చదివి 115, 116 కీర్తనలు, మూడో పాత్రలో తాగి వాగ్దానం చదివి 117, 118 కీర్తనలు చదివారు యేసయ్య శిష్యులు. 4వ పాత్రలో ఉన్న ద్రాక్ష రసాన్ని తాగి 136వ సంకీర్తన వారు చదివి దేవుని స్తుతించారు. ఆ విధంగా ఆ మేడగదిలో చివరిసారిగా యేసయ్య శిష్యులు కలిసి పస్కాలో ఆచరించి ఆ రాత్రితో పస్కాని ప్రభు రద్దు చేశారు. పిల్లరా రద్దు చేసి నూతన నిబంధనలో ప్రభు బల్లని ఆయన ఏర్పాటు చేశారు. ప్రభు కొద్ది మాటలు మన వీటిలో దీవించును గాక, ఆశీర్వదించును గాక. లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వము సృష్టించిన మా దేవ మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినాన మీరు జరిగించిన ఈ ఆరాధన క్రమాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన ఈ ప్రియ బిడ్డలందరినీ కూడా మీ దయగల హస్తంలో భద్రపరచండి. వారి కుటుంబాన్ని ప్రభా మీ కృపలో భద్రపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను. రాలేకపోతున్న సహోదరుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారే ప్రదేశాల్లో పనిచేస్తూ ఉన్నారో మీ పరిశుద్ధ సన్నిధి వారికి తోడుగా ఉంచి ప్రతి ప్రమాదం నుండి, ప్రతి అపాయం నుండి యేసు నామములో వారు తొలగించబడును గాక. మీ రక్షణ ప్రభా, మీ కాపుదల, మీ దేవదూతల యొక్క సంరక్షణ వారికి అనుగ్రహించబడును గాక. అలాగే స్త్రీల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దినమంతా వారు విస్తారమైన పనులు చేయవలసి ఉండగా నాయన తండ్రి ఆరోగ్యమును, బలమును, శక్తిని, సామర్థ్యమును, క్రీస్తు ప్రేమ, క్రీస్తు ఓర్పు, క్రీస్తు తగ్గింపు స్వభావమును ప్రభా వారికి దయచేయవలసిందిగా మీరు ప్రార్థిస్తున్నాను. స్వదేశంలో ఉన్న వారి కుటుంబాన్ని మీ దగ్గర హస్తంలో భద్రపరచండి. వారి బిడ్డలు, కుమార్తెలు, కుమార్తెలను మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన ఉద్యోగాలు వారి స్థిరపడటకు క్రీస్తు నిమిత్తమై బలమైన సాక్షులుగా వారు ఉండటమైన సహాయం దయచేయండి ప్రభా. మా సంఘంలో ప్రభా ఆత్మ వరములతో ప్రభా మా ప్రియ బిడ్డలందరినీ నింపవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అయినా ఈ యొక్క లెంట్ సీజన్లో ప్రభా మరి ముగింపు ఆరాధనలో శుభ శుక్రవార దినాన ప్రభా అనేక మంది నూతనమైన ఆత్మీయ అనుభవాలు పొందుకోవడానికి, ఆత్మ వరాలు పొందుకోవడానికి నీ బలమైన అభిషేకంతో పరిశుద్ధాత్ముడా వారిని అభిషేకించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను ప్రభా. అలాగే ఇప్పుడు వచ్చిన అందరినీ కూడా మరొకసారి ఈ పరిశుద్ధ సన్నిధి తోడుగా ఉంచి మరొక నూతన వారంలోకి మా అందరినీ కూడా నడిపించమని, దీవించి ఆశీర్వదించి వర్ధలింపజేసి నీ సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ప్రార్థన చేసే ప్రకారం మా ప్రార్థనలను మన్నించుము, మమ్మల్ని శోధనకు తేక తీసుకుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సహవాసము సదాకాలం మనకు తోడే ఉండి దీవించి ఆయన కృపలో భద్రపరిచి మనమందరినీ కూడా నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయము, శిలువ రక్తమే చేయము, యేసు నామములో సంపూర్ణ విజయం అనుగ్రహించబడును గాక. ఆమేన్.
ప్రభు మీ అందరినీ మీ కుటుంబాన్ని దీవిస్తుంది కాక ఆశీర్వదిస్తుంది కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలంటే ఆంటీ గారు ప్రార్థన చేస్తారు. మీ కొరకు దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన. అలానే చిన్న ప్రేయర్ రిక్వెస్ట్